హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నాను అంటే, నేను మీషోలో అయితే ఒక చోకర్ సెట్ అయితే పెట్టాను అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏందనుకుంటా ఉన్నాను. చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా అంటే 1 గ్రామ్ గోల్డ్ అనమాట ఇది. సో సెట్గా పెట్టుకున్నాను నేను. అంటే ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఫంక్షన్స్కి అట్లా ఉంటుంది కదా అనేసి. సో ఇదైతే ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చాడు. అదేవిధంగా కిందంతా పూసలు కూడా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అది కూడా మనకు 1500 కాస్ట్ అయితే, అంత కాస్ట్ అయితే పడలేదన్నమాట. సో 1300 చిల్లరలోనే పడింది అనమాట. మనకు 1500 కూడా కాలేదు. ఇది సెట్గా ఇచ్చారనమాట. చూడండి, ఇవైతే చంపచారాలు. అసలు ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చాడు. నీకు కిందంతా వచ్చి వైట్ పూస ఇచ్చారనమాట. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. చూసేదానికి అలా ఉందంటే మనం నీట్గా రెడీ అయ్యి వేసుకుంటే అయితే ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తాం అనమాట. సో నేను ఆ చోకర్కి ఇవి సెట్టు చంపచరాలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ చోకర్కి కమ్మలు అయితే వచ్చాయన్నమాట. కమ్మలు, అదేవిధంగా దీంతోపాటు ఒక పాపడి బిళ్ళ కూడా చేశాను. ఇవంతా సెట్గా అయితే వచ్చాయన్నమాట. సో చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. మీరు ఒకసారి కావాలంటే అయితే చెక్ చేయండి, చూడండి. అదేవిధంగా అయితే నాకైతే అసలు పాపడి బిళ్ళ అయితే భలే నచ్చేసింది. అసలు చాలా బాగుంది పాపడి బిళ్ళ. డిఫరెంట్ మోడల్గా కూడా ఉందన్నమాట. సో మనకు కిందంతా స్టోన్ వర్క్ ఇచ్చాడు. పైన వచ్చి రెడ్ గ్రీన్ స్టోన్ ఇచ్చాడు. కింద వచ్చి ఒక పోస్ ఇచ్చాడు అన్నమాట. సో చాలా బాగుంది. దీనికైతే సెట్ కమ్మలు అయితే ఇవి ఇచ్చారు. సో ఈ కమ్మలు కూడా బాగున్నాయి. స్టోన్ వైట్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ ఇచ్చాడు. కిందంతా పోస్ ఇచ్చాడు అన్నమాట. సో చాలా బాగున్నాయి. నేనైతే ఈ కమ్మలు అయితే విడిగా సపరేట్గా తీసుకున్నాను. సో మీకు ఇంతకు ముందు చూపించింది చోకరు, ఆ కమ్మలు, చంపచారాలు సెట్ వచ్చాయన్నమాట. సో అది 1300 చిల్లర పడింది. ఈ కమ్మలు మాత్రం నేను విడిగా కొన్నానండి. కమ్మలు అయితే 200 అట్లా పడింది. సో చాలా బాగున్నాయి అన్నమాట. అదేవిధంగా అయితే ఈ దండు కూడా మీషోలోనే బుక్ చేశాను నేను. చూడండి, 450 అంట. ఇది చాలా బాగుంది. గ్రీన్ అండ్ రెడ్ పూస అనమాట. చాలా బాగుంది. కిందంతా వైట్ స్టోన్స్ వచ్చేసి కలర్ఫుల్గా ఉందన్నమాట. మనం పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇట్లా కమ్మలు అయితే అంటే చాలా చిన్నవి ఇచ్చారనమాట. దీనికి మనకు కమ్మలు ఇవి పెట్టుకోవచ్చు, లేదు అంటే వేరే సెట్ అయినా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దగా కనిపించేటట్టు. వీళ్ళైతే దీనికి కమ్మలు చిన్న కమ్మలు అయితే ఇచ్చారనమాట. సో ఈ దండ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇదైతే 150నే. ఇది కూడా అంతే, గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చి అదేవిధంగా పూసలు వచ్చాయి, చిన్న పూసలు అయితే వచ్చాయన్నమాట. సో ఇది కూడా బాగుంది. దీని కమ్మలు అయితే మంచిగా ఇచ్చాడన్నమాట. మనకు బుట్ట కమ్మల్లాగా ఇచ్చి మధ్యలో ఒక స్టోన్ అయితే ఇచ్చాడు. కిందంతా వైట్ పూసలు అయితే ఇచ్చారన్నమాట. చాలా బాగున్నాయండి. అసలు 150 అంటే మనకి ఏమొస్తుంది, అసలు గ్రేట్ అండి. 150 అంటే పిల్లలకైతే మామూలుగా లంగా జాకెట్ మీద అయితే మనకు సింపుల్గా వేసేసి ఇవ్వచ్చు వాళ్ళకి. సో అదేవిధంగా అయితే ఇంకొక చోకర్ అయితే, ఇది లక్ష్మీదేవి చోకర్ అన్నమాట. సో స్టార్టింగ్లో అయితే ఈ చోకర్స్ టైప్ మోడల్స్ అయితే ఎక్కువ కొనేసారండి జనాలు. సో నేను కూడా అయితే చాలా కొనిపెట్టాను. ఎందుకంటే మనమైనా వాడుకోవచ్చు, లేదంటే పిల్లలు కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి కొనేసాను అనమాట. సో ఇది కూడా లక్ష్మీదేవి మధ్యలో అంతా, దాని చుట్టూ వచ్చి రెడ్ పూస అంటే రెడ్ స్టోన్ అనమాట. కిందంతా వచ్చి వైట్ పూసలు. చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది కూడా నాకు. సో అదేవిధంగా సపరేట్గా అయితే ఇదైతే 120 చిల్లర అనమాట, 120 రూపీస్.
చెంపచెరలు. అంటే అవి 1 గ్రామ్ గోల్డ్, ఇది నార్మలే అండి. సో ఉంటే ఇంత పిల్లలు ఉన్నవాళ్ళు, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అట్లా ఉన్నవాళ్ళు ఏంటంటే కొనుక్కుంటే ఉంటాయి కదా ఇంకో సెట్టు అనేసి అని చెప్పని మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఎప్పుడైనా ఫ్రైడేస్ అప్పుడు అట్లా వేసుకోవచ్చు అనేసి అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి. అసలు పెట్టుకుంటే, అసలు ఫోటో తీసుకుంటే ఎంత లుక్గా ఉన్నాయంటే అంత లుక్గా అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా అయితే చూడండి, ఇంకో చోకర్ అయితే కొన్నాను. ఇది కూడా అంతే అండి, గ్రీన్ అండ్ వైట్ కాదు, గ్రీన్ అండ్ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ అయితే వచ్చున్నాయి. అదేవిధంగా కింద అయితే వైట్ పూసలు అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇవైతే మనము చిన్నపిల్లలు అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కూడా. దీని కాస్ట్ కూడా అంతే, 180 రూపీసే అండి. సో ఇది కూడా ఆన్లైన్లోనే పెట్టాను నేను. ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే 180 అట్లా పడుతుంది. సో ఇదైతే అస్సలు రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేశాను నేను, కానీ కనీసం కలర్ కూడా పోలేదండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ముద్దుగా, అంటే ఒక ముందర వరకే అనమాట, సింగిల్గా భలే ఇచ్చాడనమాట. వర్క్ కూడా, స్టోన్స్ కూడా, స్టోన్ అంటే స్టోన్ ఏం లేదు, ఇందులో అంతా పోసే ఉందన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది వైట్ పోస్ అయితే. నాకు బాగా నచ్చాయి. ఈ కమ్మలు కూడా పిల్లలు ఇంటి దగ్గర డైలీ వేర్కి యూజ్ చేశారనమాట. సో అందుకని కమ్మలు అయితే చూపించట్లేదు. ఓన్లీ ఈ దండ అయితే నేను చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడాను. కలర్ కూడా పోలేదండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్గా కూడా ఉంది, లుక్ కూడా బాగుందన్నమాట ఈ దండ వేసుకోగానే. అదేవిధంగా అయితే ఇదండి, అసలు స్టార్టింగ్లో అయితే జనాలు చాలా బాగా కొనేసారండి మార్కెట్లో అయితే. ఇట్లా పెద్ద డాలర్ టైప్ వచ్చి మొత్తం పూసలు అన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువ చుట్లు అయితే వేసి పెట్టారన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అయితే. కలర్ కూడా మంచి కలర్ తీసుకున్నాను నేనైతే. మనం శారీస్ అట్లా కట్టుకున్నప్పుడు ఏంటంటే సింగిల్గా వేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. హెవీగా అనిపించకుండా జస్ట్ పూస ఒక డాలర్ లాగా వచ్చి పెద్దది బాగుందనమాట, బాగా నచ్చింది. సో ఇది కూడా అంతే అండి, దీని కాస్ట్ అయితే 180 పడింది. ఇది కూడా అంతే సేమ్. కావాలంటే మీరు మీషోలో అయితే చెక్ చేయండి. ఇంకా రేట్లు కూడా చాలా తగ్గినట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే. అదేవిధంగా ఇదైతే వెండి టైప్ అండి. సో దీనికి ఇది కూడా బాగుందండి. చాలా బాగా నచ్చింది ఇది కూడా. దీనికైతే కమ్మలు కూడా ఇచ్చారు పెద్ద బుట్టలాగా. సో ఆ కమ్మలు కూడా వాడేసామన్నమాట డైలీ వేర్కి అనేసి. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, దీనికి కలర్ పోయేది అట్లా ఏమి ఉండదన్నమాట. ఇది బ్లాక్ మెటలే అనమాట. సో సిల్వర్లో బ్లాక్ మెటల్, సో కాబట్టి కలర్ రంగు గింగు అట్లా పోయేది ఏమి ఉండదు. చాలా చక్కగా అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. దీని కాస్ట్ కూడా అంతే అండి, 180 నుండే పడుతుంది. ఇది వచ్చి ఇంకోటి వచ్చి లాంగ్ చైన్ అనమాట. సో ఇదైతే మధ్యలో అంతా స్టోన్ పూసలు వచ్చినాయి, కిందంతా వచ్చి వైట్ పూసలు వచ్చినాయి అన్నమాట. ఇదైతే 250 పడింది దీని కాస్ట్. ఇప్పుడైతే ఇంకా తగ్గినట్టున్నాయి. ఇది నేను కొన్నప్పుడైతే 250 అయిందనమాట. సో చాలా బాగుంటుంది. శారీస్ మీదకి మనము సింపుల్గా ఇట్లా వేసేసుకోవచ్చు ఒక దండ అనమాట. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంది చూసేదానికి కూడా. చూడండి, సో దీని కాస్ట్ అయితే 250 పడింది అనమాట. చాలా బాగుందండి. మనం అంటే మనం పెద్దవాళ్ళమే కాకుండా పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఫ్రైడే అప్పుడు శుక్రవారం అప్పుడు తలస్నానం చేసినప్పుడు ఏంటంటే సింపుల్గా అట్లా వేసుకోవచ్చు, బాగుంటాయి అన్నమాట. సో చూడండి, నాకైతే బాగా నచ్చింది. అదేవిధంగా ఇదైతే 220 అలా పడిందండి స్టార్టింగ్లో.
సో దీనికి ఏంటంటే మనకు వీటిలో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మనకు శారీస్ మీదకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఒక బ్లూ కలర్ శారీ ఉంటే దాని మీదకైతే మ్యాచింగ్ అనేసి కొన్నాను. సో దీని కమ్మలు కూడా అంతేనండి, సేమ్ పిల్లలైతే వాడేశారు. కానీ దండ మాత్రం చాలాసార్లు వేసుకున్నాను, అస్సలు కలర్ అనేది ఏం పోలేదన్నమాట. మొత్తం ఇది వచ్చి పూసలు అన్నమాట, బ్లూ కలర్ పూసలు, మధ్యలో స్టోన్ లాగా వచ్చిందనమాట. మధ్యలో చుట్టుపక్కల ఏంటంటే వైట్ స్టోన్ ఇచ్చి మధ్యలో మెరూన్ స్టోన్ ఇచ్చాడు, కింద వచ్చి ఒక పూస ఇచ్చాడు అనమాట. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా ఉంటుంది అనమాట. ఇలాంటివి మనకు డ్రెస్లో కన్నా నీట్గా శారీ కట్టుకొని రెడీ అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లుక్ కూడా చూసేదానికి చాలా అందంగా కూడా కనిపిస్తాం అనమాట. సో ఇదైతే చెప్పాను కదండి, కాస్ట్ కూడా చాలా అంటే అప్పుడున్న రేట్లో అప్పుడు ఎక్కువగానే పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి అన్నమాట. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఇప్పుడైతే లాంగ్ అనమాట, ఇవి సెట్ అనమాట, సెట్ కొన్నాను, ఇవి లాంగ్ దండలు. సో ఇదేంటంటే 850 అట్లా పడింది అనమాట కాస్ట్, దీని కాస్టు. సో దీనికి ఏంటంటే మనకు సెట్టు 2 దండలు ఇచ్చాడు, ఒకటి మీడియం సైజు, ఇంకోటి వచ్చి లాంగ్ది, ఒకటి వచ్చి పాపడి బిళ్ళ ఇచ్చాడు అనమాట సెట్టు. సో కమ్మలు గిమ్మలు ఏం రాలేదు అప్పుడైతే. కాస్ట్ ఇదైతే 850 అనమాట. మనకేంటంటే పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్కి అట్లా మనం వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు అంటేనే మనం బాగా వస్తువులన్నీ వేసుకొని ఎక్కువ బాగా రెడీ అయిపోతూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఏం అనిపించదు, ఎందుకంటే అందరూ రెడీ అయి ఉంటారు కాబట్టి. సో మనం కూడా గుంపులో గోయిందా అన్నట్లాగా నీట్గా ఇట్లా రెడీ అయిపోతాం అనమాట. అప్పుడైతే చూడ్డానికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా శారీస్ కట్టుకొని ఇప్పుడు ఇలా మనం వేసుకుంటే ఎంత లుక్గా ఉంటుందంటే అంత లుక్గా అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఏం లేదండి, స్టోన్ వర్క్ కూడా ఏమి ఇవ్వలేదు. నీకు కిందంతా పోసి ఇచ్చాడు, మధ్యలో ఏమో స్టోన్ ఇచ్చినాడు. మొత్తం అయితే స్టోన్ అయితే ఏం లేదు, మామూలు వర్క్ టైపే ఇచ్చినాడు అన్నమాట. ఒక దండ ఏమంటే మనం మామూలుగా పైకే వేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే కొంచెం కిందకనమాట, అలా ఇచ్చాడనమాట. ఇవి 2 దండలు చూడండి, డ్రెస్లోనే మనకు ఎంత బాగా కనిపిస్తుంది. అదేవిధంగా శారీస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట చూసేదానికి లుక్ కూడా. సో నేనైతే యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ కొన్న వస్తువు ఏంట్రా అంటే మీషోలో ఇదేనండి నేను కొనింది. ఎందుకంటే స్టార్టింగ్ ఏంటంటే పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు మనం జ్యువెలరీ సెట్స్ ఎవరిని అడగకుండా మనకే ఉంటుంది కదా అని చెప్పని అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇదే కొన్నాను నేను. చూడండి పాపడి పిల్ల కూడా సెట్ అయితే ఇట్లా ఇచ్చారు, చూడండి నీట్గా బాగుంది, అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అప్పుడే కాస్ట్ 850 అట్లా ఉండిందంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువగానే ఉంటుందండి. బరువుగా కూడా ఏమనిపించదు, చాలా వెయిట్ అయితే తక్కువగానే అనిపిస్తుందండి. కావాలంటే చూడండి, ఇది పాపడి పిల్లకైతే చుట్టూ అయితే మెరూన్ స్టోన్ ఇచ్చాడు, మధ్యలో గ్రీన్ ఇచ్చాడు, కింద వచ్చి పోస్ ఇచ్చాడు అనమాట, వైట్ పోస్. అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. మీకైతే లింక్ అయితే నేను కింద అయితే మీకు మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఏదైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఆల్మోస్ట్ జ్యువెలరీ అంతా మనకు గ్రీన్, రెడ్, మెరూన్ ఇవేనండి, ఈ స్టోన్సే ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట. సో మనకు మొత్తము 1 గ్రామ్ గోల్డ్తో సహా మనకు 1500 బిలోలోపే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఒకసారి మీరు కూడా అన్నీ నిదానంగా చెక్ చేసుకొని తీసుకోండి, తొందర పడకుండా.
సో చాలా అంటే చాలా బాగుంది. మనం ఇవి పెట్టుకునే విధానం కూడా అంటే తీసి ఎట్టంటే అట్లా పెట్టేసుకున్నామంటే చూడండి, అంటే అవి పూసలు కదా, ఊడిపోతూ ఉంటాయి, స్టోన్స్ రాలిపోతూ ఉంటాయి. సో అలా పెట్టుకోకుండా మనం వేసుకొని మనం తీసేసి పెట్టేసుకునేటప్పుడైతే నీట్గా అండి, దానికంటూ ఒక బాక్సులు ఉంటాయి కదా, సో ఆ బాక్సులు ఏంటంటే పెట్టేసామంటే అది చాలా అంటే ఊడిపోకుండా తెగిపోకుండా అట్లాగే ఉంటుంది అనమాట. మనము యూజ్ అండ్ త్రో అన్నట్లాగా వాడితే మాత్రం ఖచ్చితంగా అయితే పోతాయి అనమాట. ఎందుకంటే మనం అంత రేటు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సో అదేవిధంగా బ్రాస్లెట్ కూడా తీసుకున్నానండి నేనైతే. చాలా బాగుంది అయితే అసలు. దీనికైతే అంటే స్టోన్ టైప్ అయితే ఇచ్చున్నాడు అనమాట. మొత్తం వైట్ స్టోన్ ఇచ్చున్నాడు, మధ్యలో పూసలు అయితే ఇచ్చున్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. ఎప్పుడైనా ఫ్రైడేస్ అప్పుడు ఆఫీస్కి అట్లా పెట్టుకొని వెళ్ళేదానికి ఉంటుంది అనేసి అయితే నేనైతే పెట్టాను. సో చాలా అంటే చాలా బాగుందండి. దీని కాస్ట్ అయితే 75 రూపీసే పడింది. అస్సలు మనం మీషోలో ఇంత తక్కువగా వస్తుందంటే అసలు నేను నమ్మలేకపోయాను. అసలు చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా అసలు. మీరు కూడా ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. చూడండి, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది కూడా. ఇది యూజ్ అండ్ త్రో, మామూలుగా అంటే యూజ్ అండ్ త్రో అంటే డైలీ వాడుకోవచ్చు. సో నేనేంటంటే వీక్లీ వన్స్ ఒకసారి ఫ్రైడే అప్పుడు యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పని అయితే నేనైతే పెట్టేశాను. దీని కాస్ట్ అయితే 75 రూపీసే అండి. చూడండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది కూడా, అందుకనే పెట్టాను. అంటే కలర్స్ ఉన్నాయి కానీ అందులో మనము డార్క్ కలర్స్ కాకుండా నేనైతే లైట్ కలర్స్ పెట్టాను అన్నమాట. చూడండి, స్టోన్స్ కూడా లైట్ కలర్ స్టోను, వైట్ అండ్ గ్రీను అండ్ పింక్, అంటే బేబీ పింక్, అంటే బేబీ పింక్ అంటారు కదా, సో దాంట్లో లైట్ అనమాట. లైట్ కలరే సెలెక్ట్ చేసుకున్నాను నేను. అదేవిధంగా కుచ్చిపిన్ని కూడా అండి, ఇదైతే ఓన్లీ అయితే 30 రూపీసే అండి. ఇది కూడా మీషోలోనే చూసాను నేను. ఎందుకంటే మనము శారీకి ఇలా పైట్ దగ్గర అంటే పళ్ళు దగ్గర పెట్టుకోవడానికైతే నేను చేశానండి, ఇది ఆన్లైన్లో పెట్టాను. సో చాలా బాగుంది అయితే. 30 రూపీస్కి ఏమొస్తుందండి. సో చూడండి, నేను ఎలా పెట్టుకునేదాన్ని కూడా చూపిస్తున్నాను మీకు. సో మనకంటే ఈ డ్రెస్ మీద అంతగా అనిపించట్లేదు కానీ తెలియట్లేదు కానీ శారీ కట్టుకున్నప్పుడైతే మనకు నీట్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో శారీ మీదకైతే ఎప్పుడైనా అంటే మనము డైలీ శారీస్ కట్టుకోం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఉంటుంది అనేసి అయితే ఆన్లైన్లో నేను పెట్టాను. సో చాలా బాగుందండి. చూడండి, గ్రీన్ ఇచ్చాడు, బ్లూ ఇచ్చాడు, రెడ్ ఇచ్చాడు స్టోన్స్, మిగతా వైట్ ఇచ్చున్నాడు. పూసలు కూడా వైట్ పూసలు అయితే ఇచ్చున్నాడు అనమాట. సో చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. మీకు ఏదైనా అంటే నేను ఏదైనా తప్పుగా చెప్పున్నా ఏదైనా ఉన్నా నాకైతే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నాకు తెలుస్తుంది. సో ఏ వస్తువైనా సరే మనం నీట్గా వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు పెట్టుకున్నాము, ఇవాళ ఫెస్టివల్ వచ్చింది, మనం వస్తువులు పెట్టుకున్నాము, అవి తీసి నీట్గా జాగ్రత్తగా పెట్టుకుంటే అవి ఇంకో రోజుకి ఏంటంటే మనం ఎత్తుకోకుండా పెట్టిన దగ్గర వస్తువు తీసుకొని పెట్టుకునేదానికి చక్కగా ఉంటుంది అన్నమాట. సో మనము పెట్టేసుకొని ఇప్పుడు అయిపోయింది అనేసి ఎక్కడంటే అక్కడ పెట్టి పడేస్తే అయితే మాత్రము అంటే కొన్ని ఇరిగిపోతూ ఉంటాయి, అవి స్టోన్స్ రాలిపోతూ ఉంటాయి. అందుకనేసి సో మనము వస్తువు పెట్టేసుకున్న తర్వాత, వస్తువులు వేసుకున్న తర్వాత అవి నీట్గా అయితే తీసి జాగ్రత్త చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి. సో
సో లేడీస్కి శారీస్ కానీ జ్యువెలరీ కానీ అవంటేనే చాలా పిచ్చిగా ఉంటుందన్నమాట. మనము ఒక వస్తువు కొత్తది కొనుక్కుంటే ఎన్నిసార్లు పెట్టుకొని మనం అద్దం దగ్గర నిలబడుకొని మురిసిపోతూ ఉంటాం అనమాట. సో లేడీస్ అంటేనే అందం అంటేనే పిచ్చి అండి అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్.